హాయ్ అండి. వెల్కమ్ టు కూర్గ్ అమ్మాయి ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం చిన్నపిల్లలకి తినిపించే ఉగ్గు లేదా హోమ్మేడ్ సెర్లాక్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఉగ్గు ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఫస్ట్ ఇలాంటి చిన్న బౌల్ తీసుకుంటున్నాను. మీకు ఎంత స్టోరేజ్ కావాలో దాన్ని బట్టి మీ బౌల్ సైజ్ కూడా పెంచుకోవచ్చు. సో నేను ఈ కప్ తోటి ఇప్పుడు 4 కప్స్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను. రైస్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి. సో 4 కప్స్ రైస్కి 1 కప్ మినప్పప్పు, 1 కప్ శనగపప్పు, 1 కప్ పెసరపప్పు, 1 కప్ పొట్టు పెసరపప్పు, 1 కప్ ఎర్రపప్పు అండ్ 1 కప్ కందిపప్పు. ఈ పప్పులన్నిటిని ఒకసారి ఇలా కలిపేసుకొని నీట్గా వాటర్లో వాష్ చేసుకొని ఎండకు ఒక డ్రై క్లాత్ తీసుకొని ఆ క్లాత్ పైన ఈ పప్పులన్నిటిని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని నీట్గా ఎండకు వీటిని అన్నిటిని ఆరబెట్టుకోవాలి. దీంట్లో వాటర్ ఉండకూడదు. ఒకవేళ వాటర్ ఉంటే ఉగ్గు ఎక్కువ రోజు స్టోర్ అవ్వదు అండ్ పాడైపోతుంది కూడా. వాటర్ లేకుండా వీటిని నీట్గా డ్రై చేసుకోవాలి. నేనైతే ఆల్మోస్ట్ 3 days డ్రై చేసుకున్నా ఈ పప్పులన్నిటిని. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వీటిని ఫ్రై చేసుకోవాలి. అండ్ అదే కడాయిలో 1 కప్ బాదం అండ్ 1/2 కప్ కాజు వేసుకొని లైట్గా డ్రై రోస్ట్ చేసుకోవాలి. జీలకర్ర వాము ఇలా కలర్ చేంజ్ అయితే చాలు. అండ్ ఇక్కడ ఈవెన్ కాజు బాదం కూడా రోస్ట్ అయిపోయాయి. మళ్ళీ అదే బాండిలోకి పప్పు దినుసులను అన్నిటిని ఇలా వేసేసుకొని జస్ట్ లైట్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవడము. అప్పుడే తెలిసిపోతుంది. స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది ఫ్రై అయినట్టు. చూస్తున్నారు కదా, లైట్ కలర్ కూడా చేంజ్ అయింది. ఇక్కడ నేను జీలకర్ర వాముని సపరేట్గా పొడి చేసుకున్నాను. అలాగే బాదం కాజుని కూడా సపరేట్గా పొడి చేసేసుకోవాలి. ఎందుకంటే పప్పులలో వేస్తే ఇవి మెదవు కాబట్టి. సో ఇక్కడ నేను కాజు బాదం పౌడర్ అలాగే మళ్ళీ ఇందాక వాము జీలకర్ర పౌడర్ వేసేసుకొని ఇలా ఒక బౌల్లో వేసేసుకొని ఇలా నీట్గా కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మళ్ళీ ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న పప్పు దినుసులను అన్నీ అందులో వేసేసుకోవాలి. చూసారు కదండి, ఇలా మిక్సీ చేసుకోవాలి. మరీ కోర్స్గా కాకుండా ఫైన్ పౌడర్ అవ్వాలి. ఇప్పుడు ఈ పౌడర్ని మనం ఇందాక మిక్సీలో వేసేసుకొని నీట్గా బ్లెండ్ చేసేసుకోవాలి మొత్తము. ఇలా హ్యాండ్తో బ్లెండ్ చేస్తున్నాను. సో మనకి హోమ్మేడ్ ఉగ్గు రెడీ అయిపోతుంది. ఇది చాలా సింపుల్గా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. దీన్ని ఒక మంచి స్టోరేజ్ కంటైనర్లో తీసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే పాడవకుండా ఉంటుంది. అండ్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఇంకా చాలా డేస్ వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.